మనకి కేసీఆర్ గారు మనకి ఇచ్చిన హామీ ఏంటి? ఆడపిల్లలకి, పెళ్ళైన పిల్లలకి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తారని ఇంటింటికి మన కార్పొరేటర్స్ తోటి, మన అజయ్ కుమార్ గారితో, ప్రతి ఒక్కళ్ళతో ఇంటింటికి మనకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ముట్టే విధంగా అందజేశాడు. మన రేవంత్ గారు మనకి ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు? 1,00,000 రూపాయలు తులం బంగారం అని చెప్పాడు. ఇప్పుడు 100 రోజులు గడిచిపోయాయి. 100 రోజులు గడిచిపోయినా కానీ ఈ రోజు వరకు 1,00,000 రూపాయలు కాదు కదా, తులం బంగారం కాదు కదా, ఏది కూడా లేదు. మరి 100 రోజులు గడిచినాక ఇలా చేస్తుంటే మనం ప్రజలందరం చూస్తూ ఏం చేయాలి? మళ్ళీ మనకి ఏ ప్రభుత్వం కావాలి? మనకి ఏది న్యాయం చేసింది? మనం కొంచెం అందరం ప్రజలందరం ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మనం చేసేది కరెక్టా రైటా, మనం ఏదో తప్పటడుగు వేసాము, ఏదో వేసి గెలిపించాము. ఏంటంటే ఆయన చేసిన హామీలు ఇలా ఉన్నాయి, ఇలా చేశారు కదా, సరే వస్తే మాకు ఇవి వస్తాయేమో అని ప్రతి ఒక్క మనిషి ఆశపడి ఓటేశాడు. ఓటేసినప్పుడు ఓటేసిన వాళ్ళకి ఏం జరుగుతుంది? అన్యాయం, మొత్తం అన్యాయం తప్పిడిసి ఏమీ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. నేను ఆటో డ్రైవర్ని, ఆటో గణేష్ ఉపాధ్యక్షుడిని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఫ్రీ బస్ పెట్టిన పరిస్థితి మాకు ఏమైతే లేదు. బహుశా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళినా కూడా వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. మాకు ఇంతకుముందు ఈఎంఐ లేదు, ఇప్పుడు ఈఎంఐ మొత్తానికి వెళ్తలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వెళ్ళేది 9,000 రూపాయల దాకా వెళ్ళేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆశించింది 500, 300 అవుతుంది. డీజిల్కి 200 పోతుంది, మాకు 300 మిగులుతున్నాయి. అది కష్టంగా ఉన్నది. ఈఎంఐ కూడా మాకు ఇప్పుడు వెళ్తలేదు. పిల్ల పాపలతో బాగా గడుపుదాం ఇంత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈఎంఐ కష్టం కాదు. ఇప్పుడు ఎంత నడిపినా కూడా మాకు 6,000, 7,000 కంటే ఎక్కువ అయితే లేదు. రోజు 300 అవుతున్నాయి, 200 అవుతున్నాయి.